క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ పార్టీలోని కాపు సామాజిక వర్గ నాయకులకు పెదరాయుడుగా మారనున్నారా? పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టేందుకే అంబటి రాయుడిని వైసీపీ ప్రోత్సహిస్తుంది. పవన్ ని కాదని కాపులు రాయుడు వైపు నిలుస్తారా? ఈ క్రికెటర్ ని ఎంచుకొని మరి అధికార పార్టీ రాజకీయ రంగంలోకి ఎందుకు దింపింది? ఎన్నికల్లో పోటీ చేస్తే రాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అది ఎమ్మెల్యేనా లేదా ఎంపీగా పోటీ చేస్తారా? పోటీ చేస్తే గెలుస్తారా? కాపులు అండగా నిలుస్తారా? క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై స్పెషల్ రిపోర్ట్. స్టార్ క్రికెటర్గా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జించి కాపు సామాజిక వర్గం ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన క్రికెటర్ అంబటి రాయుడు పట్ల కాపు సామాజిక వర్గానికి ఎంతో అభిమానం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కాపు యూత్ ఐకాన్గా పేరొందిన రాయుడు కనుక రాజకీయ ప్రవేశం చేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సమస్థాయిలో అంబటి రాయుడిని పార్టీలకు అతీతంగా ప్రోత్సహించాలనే యోచనలో కాపులు ఉన్నారు. రాయుడు పొలిటికల్ ఎంట్రీ రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గంపై బలమైన ప్రభావం చూపుతోంది. రాయుడు వైసీపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ జనసేన కూటమిపై ప్రభావం పడుతుందా అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పోటీ చేస్తే వైసీపీ నుంచే చేయాలని కాపుల రాజకీయ అభ్యున్నతికి వైసీపీనే సరైన వేదికగా రాయుడు భావిస్తున్నారట. రాయుడిని రాజకీయాల్లో విజయవంతం చేస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాయుడుకు ఉన్న పేరు ప్రతిష్ట ఉన్నత స్థాయి పరిచయాలు తమ సామాజిక వర్గం అభ్యున్నతికి దోహదపడతాయని కాపులు భావిస్తున్నారు అనేది వైసీపీ మాట. కాపు సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలబడే అవకాశం లేకుండా పోయినా ప్రస్తుత తరుణంలో తమ సామాజిక వర్గం భవిష్యత్తు రాజకీయ భద్రత దృష్ట్యా అంబటి రాయుడిని కూడా పవన్ కళ్యాణ్కు సమాన స్థాయిలో ప్రోత్సహించాలనే నిర్ణయం వైసీపీలో ఉన్న కొందరు కాపు సామాజిక వర్గ పెద్దల్లో జరిగిపోయిందని చెబుతున్నారు. అటు చిత్రరంగంలో ఇటు క్రీడా రంగంలో స్టార్లుగా ఎదిగిన పవన్ కళ్యాణ్ అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి రెండు కళ్ళు అని, వీరిద్దరిని రాజకీయంగా సమానంగా ప్రోత్సహిస్తేనే తమ యువతకు భవిష్యత్తులో రాజకీయ పురోగతి ఉంటుందని కాపు పెద్దలు భావిస్తున్నారట. అంబటి రాయుడు క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఖాయం. తాను ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాను అని, రాజకీయాల్లోకి రావాలనుంది అంటూ అంబటి రాయుడు తన మనసులో మాటను రాజమండ్రిలో తాజాగా మీడియా ముందు పంచుకున్నారు. ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో, అట్టడుగు స్థాయిలో వారి సమస్యలేమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ప్రజల అవసరాలు తెలుసుకోవాలని, వాటిని నెరవేర్చేందుకు తాను ఏం చేయగలుగుతాను, రాజకీయాల్లో ఎలా ఉండాలనే దానిపై త్వరలో పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తానని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని ఆయన చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపిస్తూ తన రాజకీయ అరంగేట్రం ఏ పార్టీ ద్వారానూ ఆయన చెప్పకనే చెబుతున్నారు. యువ రాజకీయ నేతలకు జగన్ స్ఫూర్తి అని కూడా అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది, ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనేది ప్రశ్న. అంబటి రాయుడుకు సొంత ఇమేజ్ ఉంది, యూత్లో క్రేజ్ ఉంది, క్రికెటర్గా కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వెనుక బలమైన కాపు సామాజిక వర్గం ఉంది. ఇవన్నీ ప్లస్ పాయింట్లే అంటున్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తే ఎక్కడ నుంచి పోటీ అంటే ఆయన గుంటూరు ఎంపీగా వైసీపీ తరపున రంగంలో ఉంటారని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీని మురిపించి ఊరిస్తున్న గుంటూరు ఎంపీ సీట్ని ఈసారైనా గెలిపించి తీసుకుని వస్తారా అన్నదే చర్చగా ఉంది. ఉమ్మడి గోదావరి జిల్లాల తర్వాత కాపు ఓట్లు ఎక్కువగా ఉండేది విజయవాడ, గుంటూరు జిల్లాలోనే. రాయుడుకు గుంటూరు ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే జరిగితే ఇక్కడి నుంచి పోటీ చేసే తొలి కాపు అభ్యర్థి ఆయనే అవుతారు. దీంతో రాయుడు కనుక గుంటూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే ఆయన విజయాన్ని కాపు సామాజిక వర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందా లేదా అనేది తెలియదు. రాయుడు రూపంలో మొదటిసారి కాపు వ్యక్తి ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థిగా నిలిచే అవకాశం వచ్చిందని కొందరంటున్నారు. అతనికి అన్ని విధాలా మద్దతు అందించేందుకు కాపు సామాజిక వర్గం సిద్ధమవుతోందని వైసీపీలో కొందరు భావిస్తున్నారు. ఈ ప్రభావం గుంటూరు ఎంపీ స్థానంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులకు సైతం సానుకూలంగా ఉంటుందని వైసీపీ ఆశ. ఇక గుంటూరు పార్లమెంటు పరిధిలోకి తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలొస్తాయి. అయితే ఇందులో పొన్నూరు, తెనాలి, మంగళగిరి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో అధికంగా కాపు ఓటర్లు ఉన్నారు. అందుకే ఇక్కడి నుంచే రాయుడు కూడా తన పర్యటన మొదలుపెట్టారు. గుంటూరు ఎంపీ సీటు కన్ఫర్మ్ అయింది కాబట్టే రాయుడిలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారని కూడా చర్చ సాగుతోంది. మరోవైపు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ, విజయవాడ పార్లమెంటు స్థానంలో పోటీ కూడా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఓటములను నిర్ణయించేది కాపు సామాజిక వర్గం అనే విషయం తెలిసిందే.
రాయుడు ఇదే సామాజిక వర్గం కావడంతో పక్కా ప్లాన్తో కాపు కార్డుతో వెళ్తున్నారని అర్థమవుతోంది. ఈ సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్తో సమస్థాయిలో ఆదరణ ఉందని వైసీపీ భావిస్తోందట. కాపు వర్గాలు పవన్ కళ్యాణ్ను అంబటి రాయుడిని రెండు కళ్లుగా భావిస్తూ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాయుడికి ప్రాధాన్యత కల్పించి కాపు స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని కూడా వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు నుండి రాయుడు పోటీపై కొందరు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారట. రాయుడు గుంటూరు రాజకీయ డైనమిక్లను పక్కన పెట్టి యువ ఓటర్లకు చేరువవ్వగలడా? మరికొందరు క్రీడాకారులను సైతం ఎన్నికల ప్రచారంలో దించే సత్తా అతనికి ఉన్నా యువ ఓటర్లను ఆకర్షించడానికి వైఎస్ఆర్సీపీకి కొంత గ్లామర్ తీసుకురాగలడా అనేది ప్రధాన చర్చగా మారింది. అయితే రాజకీయాల పరంగా ఇక్కడి ఆట క్రికెట్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ స్కోర్ కార్డ్, పిచ్ భిన్నంగా ఉంటాయి. ఇది పూర్తిగా సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. రాయుడు విషయంలో అతను ఆటను ఎలా ఎంచుకుంటాడో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్లమెంటు స్థానానికి లేదా శాసనసభ స్థానానికి కానీ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ స్థానంలో తొలి కాపు అభ్యర్థిగా అవకాశం దక్కుతుందా అనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిగానే ఉంది. అయితే కాపులు పార్టీలకు అతీతంగా తమ సామాజిక వర్గంలో బహురాజకీయ నాయకత్వం వృద్ధి చెందాలనే కాంక్షతో ఉన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ సీట్లు ఇవ్వడం, వారి సంక్షేమానికి కొత్త పథకాలు తీసుకువచ్చే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడికి ప్రధానంగా పార్లమెంటు స్థానం కేటాయించడంతో పాటు అక్కడ విజయం అందుకుని కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయుడి రాజకీయ భవితవ్యం తేలనుంది. ఈ రాజకీయ అరంగేట్రంతో తెలుగు రాష్ట్రాల నుండి రాజకీయాలను కెరీర్గా ఎంచుకున్న అతి కొద్ది మంది క్రికెటర్లలో రాయుడు కూడా ఒకరు. గతంలో భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా రంజీ ట్రోఫీలో ఆంధ్రాకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్. అదే తరహాలో అంబటి రాయుడు కూడా రాజకీయాల్లో సక్సెస్ అవుతారో లేదో వేచి చూడాలి.